హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే దాంట్లో డేటా అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ డేటా మీకు వచ్చేసి రోజుకి 1.5 GB 2 GB అయితే ఉంటుంది. ఆ డేటా కనుక మీకు రోజు మొత్తం రాకుండా ఫాస్ట్గా అయిపోతున్నట్టయితే యూట్యూబ్లో మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ డేటా అనేది అయితే మీకు రోజు మొత్తం అయితే వస్తుంది. ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ సెట్టింగ్స్ చేయడానికి మీ మొబైల్లో ఉన్న యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్లో కింద చూసినట్టయితే మీ లోగో అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్లోనే పైన చూసినట్టయితే గేర్ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా దీన్ని ఇలా క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఎలా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే జనరల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా దీన్ని ఇలా క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దీన్ని ఇలా క్లిక్ చేసి ఇది కనుక మీకు ఆల్వేస్ ఆన్లో అయినా వైఫై ఓన్లీలో ఉన్నా కానీ దీన్ని అయితే ఆఫ్లోకి అయితే మార్చేయండి. ఈ ఆప్షన్ ఏంటి అని అంటే, మీరు ఏదైనా వీడియో కనుక థంబ్నెయిల్ చూస్తున్నట్టయితే ఆ వీడియో అనేది ఆటోమేటిక్గా ప్లే అయిపోవడం అయితే జరుగుతుంది. అలా ప్లే అయిపోవడం వల్ల మన డేటా అనేది అయితే ఆటోమేటిక్గా కన్జ్యూమ్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనం థంబ్నెయిల్ చూద్దామన్నా చూడలేము అలా ప్లే అయిపోవడం వల్ల. అందుకని ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఇది వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. ఈ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఇలా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడలాగా పైకి అన్నట్టయితే వీడియో అండ్ ఆడియో ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ క్వాలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది స్టార్టింగ్లోనే. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ ఆన్ మొబైల్ నెట్వర్క్స్ అండ్ మళ్ళీ కింద చూసినట్టయితే వీడియో క్వాలిటీ ఆన్ వైఫై, ఈ రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీడియో క్వాలిటీ ఆన్ మొబైల్ నెట్వర్క్స్లో చూసినట్టయితే ఇక్కడ మీకు ఆటోలో కానీ హై పిక్చర్ క్వాలిటీలో కానీ ఈ రెండింటిలో ఉన్నా కానీ ఆ రెండింటిలో కాకుండా ఇక్కడ డేటా సేవర్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దీంట్లోకి అయితే మార్చేయండి. ఈ ఆటో హై పిక్చర్ క్వాలిటీలో అయితే పెట్టకండి. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే వీడియో క్వాలిటీ అండ్ వైఫై అని చెప్పేసి ఉంటుంది. ఈ వైఫై అనేది అయితే మీ ఇష్టం, మీరు దేంట్లో అయినా పెట్టుకోండి. మనం మొబైల్ డేటా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వీడియో క్వాలిటీ అండ్ మొబైల్ నెట్వర్క్స్లో మట్టుకి డేటా సేవర్లోనే ఉంచండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే డేటా సేవింగ్ అని చెప్పేసి అయితే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్వాలిటీ అయిపోయిన తర్వాత మధ్యలో 2 ఆప్షన్స్ వదిలేస్తే ఆ 4th ఆప్షన్ చూడొచ్చు, డేటా సేవింగ్ అని ఉంది. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటా సేవింగ్ మోడ్ అని చెప్పేసి ఉంది. దీన్ని ఇది ఆల్రెడీ ఎనేబుల్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మీకు ఇలా ఆఫ్లో అయితే ఉంటుంది. దీన్ని సింపుల్గా ఇలా ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఇక్కడ రెడ్యూస్ వీడియో క్వాలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత రెడ్యూస్ డౌన్లోడ్ క్వాలిటీ అని ఉంటుంది. దీని అయితే ఆఫ్ చేసేసుకోండి. మీరు మొబైల్ నెట్వర్క్ మీద ఈ వీడియోస్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోకండి. అలా చేసుకోవడం వల్ల ఎక్స్ట్రాగా మన డేటా అనేది అయితే కన్జ్యూమ్ అయితే అవడం అయితే జరుగుతుంది. అందుకే డౌన్లోడ్ని అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. తర్వాత రెడ్యూస్ స్మార్ట్ డౌన్లోడ్స్ క్వాలిటీ అని ఉంటుంది. దీన్ని కూడా ఆఫ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ డౌన్లోడ్ ఓవర్ వైఫై అండ్ అన్రిస్ట్రిక్టెడ్ మొబైల్ డేటా అని చెప్పేసి ఉంటే దీన్ని ఎనేబుల్లోనే ఉంచండి. తర్వాత అప్లోడ్ ఓవర్ వైఫై ఓన్లీ అని ఉంది. దీన్ని కూడా మీరు ఏమైనా ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అయ్యి అనుకుంటే దీన్ని కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోండి, లేకపోతే ఆఫ్ అయితే చేసుకోండి. అంటే వైఫై మీద మన వీడియోస్ అప్లోడ్ అవ్వాలా అనేది. ఈ ఆప్షన్ వచ్చేసి మీ ఇష్టం, మీరు ఆన్ చేసుకుంటారో ఆఫ్ చేసుకుంటారో. తర్వాత కింద చూసినట్టయితే మ్యూటెడ్ ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ ఓవర్ వైఫై ఓన్లీ అని చెప్పేస్తుంది. అంటే ఇందాక మనం చూసాం కదా, ఏదైనా థంబ్నెయిల్ చూసినట్టయితే ఆటోమేటిక్గా ప్లే అయిపోతాం. అలా వైఫై కనెక్ట్ అయినప్పుడు ప్లే అవ్వచ్చు అని చెప్పేసి ఉంటుంది ఈ ఆప్షన్. దీన్ని కూడా మీ ఇష్టం, ఆఫ్లైన్ ఉంచుకోండి, ఆన్లైన్ ఉంచుకోండి. ఈ సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఓవర్ వైఫై ఓన్లీ ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. తర్వాత రికమెండెడ్ డౌన్లోడ్స్ ఇది అలా ఉంచేయండి. తర్వాత డౌన్లోడ్ క్వాలిటీ అని చెప్పేసి ఉంది. ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్టయితే దీన్ని క్లిక్ చేసి మీడియం లో అని చెప్పేసి 2 ఆప్షన్లు ఉంటాయి. ఆస్క్ ఈచ్ టైం అని చెప్పేసి పెట్టుకోండి. ఆ ఫస్ట్ ఆప్షన్లో అయితే ఉంచండి. మొబైల్ డేటా మీద బట్టి వీడియోస్ ఏమింటిలో కూడా డౌన్లోడ్ అయితే చేసుకోకండి. వైఫై ఉంటే వైఫై ద్వారా అయితే చేసుకోండి. సో చూసారా గైస్, ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ డేటా అయితే సేవ్ అవుతుంది. అండ్ అలాగే ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.